నుంచి అక్షయ వరకు తెలుగు సంవత్సరాలు 60 కాగా ఆ వరుసలో శ్రీ విశ్వావసునామ సంవత్సరం 39వది. భారతీయ కాలగణన ప్రకారం సృష్టి ప్రారంభమై ఈ ఏడాదితో 195,58,85,126 సంవత్సరాలవుతున్నాయి. కలియుగం ప్రారంభమై ఇప్పటికీ 5,126 సంవత్సరాలు. శాలివాహన శకంలో ఇది 1947వ సంవత్సరం. మూడు 354 రోజులు కొనసాగే శ్రీ విశ్వావసులు రాజు, రవి, సేనాధిపతి శని. అయితే వీరిరువురు పరస్పర శత్రువులు కావడం విశేషం. సంవత్సర ప్రారంభం నుంచే షడ్గ్రహ కూటమి కూడా ఉంటోంది. రాజుకు సేనాధిపతికి వైరమున్నందున కొన్ని రాష్ట్రాలలో ప్రజలు అలజడులు, సంఘర్షణలు అధికమవుతాయి. కొన్ని ప్రభుత్వాలలో అస్తవ్యస్త పరిపాలన బట్టబయలవుతుంది. సంఘ విద్రోహులు రెచ్చిపోతారు. రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరం చేసే ప్రయత్నాలు చేస్తారు. ఫలితంగా ప్రజల్లో ఆందోళనలు పెరిగే అవకాశం ఉంది. శ్రీ విశ్వావసులో షడ్గ్రహ, పంచగ్రహ, చాతుర్గ్రహ, త్రిగ్రహ కూటములు ఏర్పడనున్నాయి. రవి కేతు కలయికలు, కుజకేతు కలయికలు, రవి శని, కుజ శని, కుజ రాహు షష్టాక స్థితులు అధికంగా ఉన్నాయి. ఈ గ్రహ స్థితుల కారణంగా విద్య, వైద్య రంగాలలో అసాంఘిక కార్యాలు శృతి మించుతాయి. కొత్త కొత్త వైరస్లు వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీల నేతల్లోనే అంతర్మదనం రాజ్యమేలుతుంది. పొరుగు రాష్ట్రాల స్నేహబంధాలు మేడిపండు చందంగా ఉంటాయి. ఉన్నతాధికారుల మధ్య పరస్పర శత్రుత్వ పోకడు క్రమంగా పెరుగుతాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సయోధ్యత అంతంత మాత్రమే. అప్రమత్తంగా ఉండాల్సిన సమయంలో కూడా కొందరు ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటారు. ప్రజలు పలు సమస్యలకు లోనవుతారు.